పూర్వజన్మ పుణ్యం. పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల పర్యవసనాలు ఈ జన్మలో ఎలా ఉంటాయి అన్నదే ఈ కథ. ఒక ఆశ్రమంలో ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు కూర్చొని ఉన్నారు. వారికి గురువుగారు పాపపుణ్య వివరాల గురించి వివరిస్తున్నారు. భారతీయుల్లో హిందువులు పునర్జన్మల్ని విశ్వసిస్తారు. పూర్వజన్మల పుణ్యపాపాల పర్యవసనాలు ఈ జన్మలో ఉంటాయని చెప్పారు. ఉదాహరణకి, పరీక్షిత్తు మహారాజు శమీక మహర్షి మెడలో చచ్చిన పామును వేయగా దాని ఫలితంగా తక్షకుని చేతిలో చనిపోయిన విషయం చెప్పారు. మన చర్యలే మన మంచి చెడ్డలకి కారణమని చెప్పారు. అందులో ఒక శిష్యుడు లేచి, గురుదేవా, భారతంలో ద్రౌపది మహాసాధ్వి. ఆమెను నిండు సభలో వివస్త్రను చెయ్యమని దుర్యోధనుడు ఆదేశించాడు. దుశ్శాసనుడు సమస్త సభికులు చూస్తూ ఉండగా ఆమెను వివస్త్రను చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు వస్త్రదానం చేశాడు. దానికి సంబంధించి దాని పూర్వాపరాలు వివరించండి అని అడిగాడు. అప్పుడు గురువుగారు, ద్రౌపది పూర్వజన్మలో ఒక పుణ్యతీర్థంలో స్నానానికి వెళ్ళింది. ఆ రోజు ఒక పండుగ దినం. వివిధ ప్రాంతాల నుంచి ఎందరో పుణ్యస్నానాలు చేయడానికి తండోపతండాలుగా వచ్చారు. ఆమె స్నానానికి దిగింది. ఎందరో తీర్థంలో మునకలు వేస్తున్నారు, స్నానాలు చేసి వెళుతున్నారు. కొందరు వెళుతూ ఉంటే మరికొందరు వస్తున్నారు. ద్రౌపది దూరంగా ఒక సాధువు చాలాసేపటి నుంచి నీళ్లలోనే నిలబడి ఉండటం చూసింది. అతనికి ఉన్నది ఒకటే కౌపీనం. నీళ్లలో మునిగి తేలుతూ ఉంటే అది జారిపోయి ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది. అతని అవస్థ గమనించిన ద్రౌపది తన కొంగును చింపి అతనికి ఇచ్చింది. అతను ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. అట్లా ఒక సన్యాసిని ఆదుకున్నందుకు ప్రతిఫలంగా భారత కాలంలో ద్రౌపది మానభంగం కాకుండా శ్రీకృష్ణ భగవానుడు ఆమెను ఆదుకున్నాడు. మనుషులు తాము చేసే చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చేతనైతే ఒకరికి సహాయం చెయ్యాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు తప్పక వాటికి ప్రతిఫలం ఉంటుంది. పూర్వజన్మ పుణ్యఫలం అంటే అదే. ఓం నమో భగవతే వాసుదేవాయ.